Yes, good morning officers. Time for today's current affairs videos. 5 important topics are there. Let's have a quick review about that. So what are the topics for today? Interesting topics. Quick sorry. First thing is how can cat bonds? Cat bonds are catastrophic bonds. Very important topic. So first topic, building resilience with respect to BRICS and all that. Next, how did Himachal achieve NAS? This is high ranking with respect to education. And next, FATF issue and Supreme Court judgment on suo motu cases. So 5 important topics are there. Let's have a quick glance at each topic, slide by slide. PDFs will be provided. Have a quick glance at it. First topic for today, how can cat bonds? Cat bonds means catastrophic bonds. So whenever tsunami or earthquake or floods happen, what happens is people don't have insurance. So insurance is being provided. Now this insurance usually government or some organizations do it, but this money can also be invested to open market players so that returns will be better. అంటే ఎక్కువ డబ్బులు మళ్ళీ రిటర్న్లో మనకు వస్తాయి. సో దట్ ఈస్ అ హోల్ గేమ్. స్టోరీ లైన్ ఇస్ దట్. సో దాన్ని క్విక్గా ఒక గ్లాన్స్ కొడదాం క్విక్గా. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ టుడే? ఫస్ట్, ఇక్కడ ఏమవుతుందంటే క్యాట్ బాండ్ మోడల్ ఎట్లా ఉంటుందంటే ఒక స్పాన్సర్ ఉంటాడు, ఇష్యూర్ ఏమో ఒక ప్రీమియం కోట్ చేస్తాడు, ఒక కౌంటర్ పేమెంట్ జరుగుతుంది. సో దిస్ విల్ బి పుట్ టు ద ఇన్వెస్టర్స్. ఈ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ and get more returns and then give it to the public, just like the regular company model or bank model. So ఈ issuer, సో ఇదేమవుతుందంటే ఈ కోలేటరల్ అమౌంట్ ఏమవుతుందంటే ఒక పర్టికులర్ యూనిఫికేషన్ వాల్యూ వస్తుంది, అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తాయి టు ద ఇష్యూర్ అండ్ పర్ వాల్యూ, అండ్ దిస్ విల్ బి సెంట్ అగైన్ టు ద పేయర్. సో దట్ ఈస్ హౌ ద మోడల్ రన్స్. సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. డిజాస్టర్ రిస్క్స్ అనేది మేజర్ పాయింట్ ఇక్కడ. ఇండియాస్ లో ఇన్సూరెన్స్ కవరేజ్, communities exposed to climate shocks. 2023 Joshimath landslide లో ఫైనాన్షియల్ కంపన్సేషన్ దొరికింది. సో దీనివల్ల రిలయన్స్ ఆన్ గవర్నమెంట్ ఎయిడ్ విల్ ఇంక్రీజ్ అండ్ రికవరీ డిలేస్ తగ్గిపోతాయి. వెరీ గుడ్. సో క్యాట్ బాండ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్ రిస్క్ టు గ్లోబల్ ఇన్వెస్టర్స్. సో ఈ రిస్క్ని ఏం చేస్తారంటే ఈ రిస్క్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ via capital markets. Adi. So this is the most important funda of this particular article. So the risk, whatever is there, that liability is transferred and shifted to the capital investors. So capital investors దగ్గర డబ్బులు పెడతారు కాబట్టి ఏమవుతుందంటే ఈ క్యాట్ బాండ్స్ మంచిగా నడుస్తాయి. దట్ ఈస్ అ హోల్ గేమ్. అయితే సేమ్ థింగ్ యుఎస్లో కూడా జరిగింది. పోస్ట్ హరికేన్ కత్రినాలో యుఎస్ ఇన్సూరర్స్ ఇష్యూడ్ cat bonds to protect against future losses. So ఇది ఆల్రెడీ యూఎస్లో 2005లోనే స్టార్ట్ అయింది. సో బేసికల్గా ద ఫార్ములా ఇస్ వెరీ సింపుల్. ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఈక్వల్ టు డిజాస్టర్ బఫర్. అంటే డిజాస్టర్ కాకుండా ఇఫ్ ఎనీ ఫైనాన్షియల్ లాసెస్ దట్ డ్యూ టు న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ సంథింగ్ అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు సింపుల్ ఏంటంటే ద ఇన్సూరెన్స్ అమౌంట్ దట్ యు పే ప్లస్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్, బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ will act like a buffer to you under time of crisis. ఇది ఫార్ములా ఫర్ దిస్ క్యాట్ బాండ్స్ అంటే క్యాటోస్ట్రోఫీ బాండ్స్. సో దీంట్లో హైలైట్ ఏంటంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? పార్టిసిపెంట్స్ గవర్నమెంట్స్, ఏడీబీ, reinsurers. Cat bonds are structured by sovereign backed and supported by financial institutions like ADB. ADB అంటే మీకు తెలిసింది ఆల్రెడీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏడీబీ ఫెసిలిటీ క్యాట్ బాండ్ ఫర్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ ప్రోన్ టు సునామీస్. ఇది బేసిక్ పాయింట్. సో ఏడీబీ ఆల్రెడీ పనిచేసింది. సో యూ కెన్ సైట్ దిస్ యాజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డిజాస్టర్ అయిన తర్వాత మీకు ఇన్సూరెన్స్ పైసలు రావాలంటే 1 year 6 months అట్లా పడుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే 15, 20, 1 week లోపల యూ గెట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ ఆర్ ద రిటర్న్స్ బ్యాక్. సో ఫాస్టర్ పోస్ట్ డిజాస్టర్ పేఅవుట్స్, ఇది మేజర్ పాయింట్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ టు హోల్ ఎకానమీ జరగదు, ఎకానమీ బాగుంటుంది. సో custom pricing and market appeal premiums vary by disaster type.
ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్వేక్ 1 to 2% ఇస్తారు, సైక్లోన్ అయితే ఇంకా హయ్యర్గా ఉంటుంది. ఇన్వెస్టర్స్ సీ దెమ్ యాజ్ అ మార్కెట్ హెడ్జింగ్ టూల్. సో హెడ్జింగ్ టూల్ ఏమవుతుందంటే డిజాస్టర్ రాలేదనుకోండి, if the disaster is not coming, then that money they will use to invest it different places. But if the disaster happens, then they have to give returns. So మార్కెట్ హెడ్జింగ్ అంటారు. మార్కెట్ హెడ్జింగ్ అంటే ప్లస్ మైనస్. అడ్వాంటేజ్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది బికాస్ దే కలెక్ట్ ద మనీ. వెన్ డిజాస్టర్ హ్యాపెన్, దే హ్యావ్ టు పే అవుట్ ఓన్లీ వెన్ ద డిజాస్టర్ హ్యాపెన్స్. యూ కాంట్ జస్ట్ స్క్రోప్ ద మనీ, యూ పే ద ప్రీమియం అండ్ దెన్ యూ సే నాకు ఈరోజు పైసలు కావాలి, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అంటే కుదరదు. డిజాస్టర్ అయినప్పుడు మాత్రమే దే హ్యావ్ టు గివ్ రిటర్న్స్ టు ద ఇన్వెస్టర్స్. సో అట్లాంటి పరిస్థితుల్లో దిస్ ఈస్ అ ఫెంటాస్టిక్ ఇన్స్ట్రుమెంట్. దట్ ఈస్ అ హోల్ గేమ్. అయితే ఎగ్జాంపుల్ నేపాల్ చూడండి, క్వేక్ బాండ్ అంటే ఎర్త్ క్వేక్ బాండ్స్ ఫ్రీక్వెంట్గా ఎర్త్ జరుగుతాయి కాబట్టి ఈజ్ చీపర్, ప్రీమియం ఈజ్ చీపర్ దాన్ ఒడిశా సైక్లోన్ బాండ్. అట్లాంటి రిలేటివ్ కంపారిజన్స్ ఉంటాయి. కాలిఫోర్నియా పెన్షన్ ఫండ్స్ ఇన్వెస్ట్ ఇన్ క్యాట్ బాండ్స్ ఫర్ డైవర్సిఫికేషన్. దిస్ అనదర్ స్ట్రాటజీ. సో చూసారా, పెన్షన్ ఫండ్స్ తీసుకెళ్ళి క్యాటస్ట్రోఫిక్ బాండ్స్లో పెట్టడం జరుగుతుంది. సో సేమ్ థింగ్ ఇండియా కెన్ ఆల్సో డూ. దానివల్ల ఏమవుతుందంటే ఒక టైలర్డ్ రిస్క్ ప్రైసింగ్ జరుగుతుంది బికాస్ థింకింగ్ ఆఫ్ ఆల్ ద డైవర్సిఫైడ్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ మార్కెట్ కోరిలేషన్. మార్కెట్ అప్పున డౌన్ సంబంధం లేదు, ఓన్లీ డిజాస్టర్ అయినప్పుడు మాత్రమే దే హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. సో స్టెబిలిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ అడ్వాంటేజ్. దానివల్ల ఇన్వెస్టర్కి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ why people should invest in catastrophic bonds. అది మేజర్ ఐడియా. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్. సో ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్గా యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ బాండ్స్, జస్ట్ లైక్ గోల్డ్ బాండ్స్ కానీ, సిల్వర్ బాండ్స్ కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ అట్లా తీసుకున్నప్పుడు సేమ్ థింగ్ క్యాటస్ట్రోఫిక్ బాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ది రిటర్న్ విల్ కమ్ టు యూ యాజ్ అ డిజాస్టర్ బఫర్. అంటే అన్ని పోయినాయి, ఆస్తులు పోయినాయి, ల్యాండ్లు పోయినాయి, అన్ని పోయినాయి, డబ్బులు ఏడు ఉంటాయి, ఉండవు. సో టు ప్రివెంట్ సచ్ కైండ్ ఆఫ్ రిస్క్స్, దిస్ బఫర్ విల్ యాక్ట్ ఫర్ యువర్ వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఏమైనా రిస్క్ వచ్చినా సరే జస్ట్ లైక్ ఇన్సూరెన్స్ మాట, ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ క్యాటస్ట్రోఫిక్ బాండ్స్. సో సౌత్ ఏషియాలో మనం ఆపర్చునిటీ భయంకరంగా ఉంది, ఎందుకంటే రీజనల్ రిస్క్ పూలింగ్ నీడెడ్ అ జాయింట్ క్యాట్ బాండ్ అమంగ్ ఇండియా, నేపాల్, మయన్మార్ కెన్ బిల్డ్ షేర్డ్ రెసిలియన్స్ చేయొచ్చు. ప్రపోజల్ ఏమో $1 billion సౌత్ ఏషియా క్యాటస్ట్రోఫిక్ బాండ్ టు కవర్ రీజనల్ క్వేక్స్ as well as cyclones. So this point can come under regional bonding, financial regional bonding, especially for disasters. So discern flaws may deny payout. Example, bond triggers at 6.6 million, 6.6 seismic scale మీద పడ్డదనుకో ఎగిరిపోతే మొత్తం అని యాక్చువల్గా 6.5 even if the damage is high. FI and a financial year 2022, that is a whole point. So this is the topic for, so that was a topic for catastrophic bonds. So ఇది రేర్గా వస్తుంది కానీ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాట్స్ ద న్యూ ట్రెండ్, దేర్ ఫర్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్గా బ్రిక్స్ సమిట్ ఏం జరిగింది, ఇండియా ఏం చేసింది అనేది ఒక క్విక్ గ్లాన్స్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ బ్రిక్స్ మీటింగ్ అంతా ఒకసారి క్విక్గా చూద్దాం. So the topic is building resilience. The Rio Declaration underlined the coefficient within BRICS. That is the topic's name. So it's a huge article, lot of connections and connections are there. Then a quick glance lo tabular form lo pettanu, so that it will be easy for you to revise. Revision ki chalu useful avutundi. Let's have a quick glance at this also. So first ఏంటంటే expanded membership. అంటే new BRICS members Egypt, Ethiopia, UAE, Iran, Indonesia, Saudi yet to join. అదొకటి. దీనివల్ల బూస్ట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ గ్లోబల్ సౌత్, ఇంక్రీజెస్ జియోపొలిటికల్ వెయిట్. సో ఈ గ్లోబల్ సౌత్ విల్ బికమ్ అ వెరీ స్ట్రాంగ్ థింగ్. సో 6 new countries added covering Africa, Middle East as well as Asia. So this is the first point. Second, దీనివల్ల గ్లోబల్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఎట్లా ఉందో చూద్దాం. అకర్డ్ అమిడ్ US-Iran tensions, Gaza conflict, India-Pakistan clash, ఇది ఆల్రెడీ జరిగింది. సో హైలైట్స్ బ్రిక్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ పవర్ బ్లాక్ డ్యూరింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ. సో దీనివల్ల ఏమవుతుందంటే అందుకే ట్రంప్ కూడా భయంకరంగా కోపంగా ఉన్నాడు, బికాస్ బ్రిక్స్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ డాలర్ వాల్యూ ఇస్ ఫాలింగ్ వెరీ వెరీ బ్యాడ్లీ. ట్రంప్ అందుకే అందరి మీద టారిఫ్లు వేయడం మొదలెట్టాడు. సో ఇది ప్రతిసారి ఇట్లా చేయకుండా ఉండడానికి ఇండియా స్ట్రాటజిక్గా, ఎందుకంటే బ్రిక్స్ గ్యాంగ్ లీడర్ ఇస్ ఇండియా ఉంది. సో బ్రిక్స్ని స్ట్రాంగ్ చేసుకుంటూ పోవడం వల్ల US is getting affected because of dollar value falling down.
So 4-day India-Pakistan conflict, Iran nuclear tensions. This is geopolitical context with respect to this. Second, next, US reaction and criticism etla undi because of this. Trump want 10% tariffs on BRICS, anti-American alignment undi ani ana feeling. దీని వల్ల రైజింగ్ యుఎస్ అండ్ బ్రిక్స్ ఫ్రిక్షన్ భయంకరంగా ఉంది. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్, టారిఫ్ థ్రెట్స్ ఎకోడ్ టు 2018 యుఎస్ చైనా ట్రేడ్ వార్ ప్యాటర్న్ అట్లా ఉంది. దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. సో ఇంటర్నల్ బ్రిక్స్లో అగ్రిమెంట్, ఇంటర్నల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. ఒక జాయింట్ స్టేట్మెంట్ లేదు, ఆఫ్రికన్ యుఎన్ రిప్రజెంటేషన్ లేదు. సో దీస్ ఆర్ ద మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటారన్నమాట, ఎక్కడైతే గఫ్లత్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఛాలెంజెస్ బ్రిక్స్ కోహెషన్, shows differing national priorities, that is the issue. So India and Brazil disagreed over de-dollarization and African USNE seats. So de-dollarization ఒప్పుకోలేదు. So these are the major points from internal BRICS disagreements ఏం జరిగినాయి అంటే ఇవి. ఒకటేమో జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేయలేదు, సెకండ్ ఆఫ్రికన్ యుఎన్ రిప్రజెంటేషన్ ఇంకా మెన్షన్ చేయడం జరగలేదు, బ్రిక్స్ కోహెషన్ స్ట్రాంగ్ అవడం వల్ల యుఎస్కి కాలుతుంది, అదొక ఇష్యూ. అది కాకుండా ఇండియా అండ్ బ్రెజిల్ హ్యాస్ డిసగ్రీడ్ ఆన్ డీడాలరైజేషన్ అనేది మాది ఇష్యూ కాదు, మేము స్ట్రాంగ్ అవుతున్నాం అనే మ్యాటర్. సో అండ్ యుఎన్ఎస్సి కౌన్సిల్ సీట్స్లో ఆఫ్రికా కూడా మెన్షన్ చేయాలనేది ఒక బేసిక్ ఇంటర్నల్ డిసగ్రిమెంట్ అమాంగ్ ద బ్రిక్స్ నేషన్స్. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. ఇది కాకుండా ఇండియాస్ డిప్లొమాటిక్ పొజిషన్ ఎట్లా ఉంది చూద్దాం. ఇండియా అపోజ్ టు డీడాలరైజేషన్, సపోర్టెడ్ గ్లోబల్ సౌత్ యూనిటీ వితౌట్ ఫిక్స్డ్ బ్లాక్ స్ట్రాటజీ. ఇంతమందే ఉండాలని ఏం లేదు, anyone can join the team. Positions India as a balancing power కింద it shows India is a very cool guy అని, cool gang leader అని అందరికి అర్థమవుతుంది. బట్ యాక్టివ్ ఇన్ గ్లోబల్ రిఫార్మ్లో ఇట్ ఈస్ వెరీ వెరీ మెచ్యూర్డ్ అని చూపిస్తుంది. మోడీ emphasized building resilience in innovation and cooperation and sustainability. These are the major factors. So economic influence of BRICS ఎట్లా చూద్దాం. Economic influence is 40% of the world population, 40% of global GDP and 25% of the global trade. This is the net worth of whole BRICS. 40% of world population comes under BRICS. 40% of global GDP is coming under BRICS. మొత్తం ట్రేడ్లో 25% ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్, అంటే మొత్తం వరల్డ్కి 100 రూపాయలు వస్తే దాంట్లో 25% అంటే 25% ఈస్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ BRICS నేషన్స్. దట్ ఈస్ ద ట్రేడ్ వర్త్. అంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పార్ట్నర్. 25% పార్ట్నర్షిప్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకానమీ అంటే ఆలోచించుకోండి. సో దీనివల్ల స్ట్రాంగ్ పొటెన్షియల్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆల్ ద ఎకనామిక్ నార్మ్స్, స్కీమ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. WTO టారిఫ్స్, ఫైనాన్స్ రిఫార్మ్స్ కూడా సూపర్గా జరిగే ఛాన్స్ ఉంటుంది. BRICS countries to rotate leadership, India next in line. So next, India will officially become the gang leader. Next, Global South representation. Endorsed bigger UN role for India and Brazil. Dinivalla called for Global South representation by the UN members. Dinivalla ఏమవుతుందంటే వెస్టర్న్ డామినేటెడ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్కి పెద్ద ఛాలెంజ్ ఇది. ఇట్స్ ఛాలెంజెస్ ద వెస్టర్న్ డామినేటెడ్ థింగ్స్. సో అమెరికా, యూఎస్, యూరోప్ వీళ్ళందరూ కలిసి ఇప్పటివరకు కూటమి చేసినారు కాబట్టి మన వాళ్ళందరూ ఏమంటారంటే మీరంతా మస్తు చేసినారు అబ్బాయి, ఇప్పుడు మా ఛాన్స్ అని చెప్పి అందరూ అనడం జరుగుతుంది. సో డిమాండ్ ఫర్ రిఫార్మ్ ఇన్ యుఎన్ఎస్సి అండ్ ఐఎంఎఫ్ ఎకోడ్. సో యుఎన్ఎస్సి కౌన్సిల్ సీట్స్లో బ్రిక్స్ నేషన్ నుంచి ఉండాలి. ఐఎంఎఫ్లో కూడా కాంట్రిబ్యూషన్స్ గ్లోబల్ సౌత్ షుడ్ గివ్. దానివల్ల ఏమవుతుందంటే ఫారెన్ పాలసీ కానీ, రూల్స్ కానీ, నార్మ్స్ కానీ మనము తయారు చేయొచ్చు. దట్ ఈస్ అ హోల్ పాయింట్. నెక్స్ట్, రియో డిక్లరేషన్ ఏం హైలైట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. కాల్డ్ ఫర్ యూనిటీ, గాజా వార్ని తప్పు అని చెప్పింది, ఇరాన్ని సపోర్ట్ చేసింది, పెహల్గామ్ టెర్రర్ అటాక్ని ఫ్లాగ్ చేసింది, పాకిస్తాన్ అట్లా చేయకూడదని. సో దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ దట్ దే డిస్కస్డ్. దానివల్ల బ్రిక్స్ ఒక పెద్ద పొలిటికల్ ఫోరం లాగా తయారవుతుంది. దానివల్ల ఇండియాస్ రీజనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా బ్రిక్స్ విల్ టేక్ ఓవర్. సో బ్రిక్స్ ఒక పెద్ద డిఫెన్స్ మెకానిజం అండ్ పొలిటికల్ మెకానిజం లాగా అవ్వడం అనేది ఇండియాకి అడ్వాంటేజ్, బికాస్ ఇండియా ఇస్ ద సైలెంట్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ బ్రిక్స్. సో రీజనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ are all taken care by BRICS. సో అక్కడ టెర్రరిజం ఆఫ్ కాశ్మీర్ అండ్ వెస్ట్ ఏషియా కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఫర్ యువర్ మెయిన్స్ క్వశ్చన్కి ఏమైనా వస్తే మనం ఇవి పాయింట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఒక్కసారి డైనమిక్స్ చూడండి, ఇండియాస్ డిప్లొమాటిక్ పొజిషన్. ఈ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ ఇస్ ఇండియాస్ డిప్లొమాటిక్ పొజిషన్ ఏంటిది, ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్రిక్స్ ఏంటిది, గ్లోబల్ సౌత్ ఒకటి, రియో డిక్లరేషన్, ఇది కాకుండా ఎక్స్పాండెడ్ మెంబర్షిప్, గ్లోబల్ పొలిటికల్ కాంటెక్స్ట్, యుఎస్ రియాక్షన్ అండ్ క్రిటిసిజం ఏముంది, ఇంటర్నల్ బ్రిక్ డిసగ్రిమెంట్స్, వాళ్ళ మధ్యన ఏమవుతుంది, ఇద్దరు మనుషులు కలిస్తేనే కొట్లాడుకుని వస్తారు, అట్లాంటిది
5-6 కంట్రీలు కలిస్తే ఖచ్చితంగా కొట్లాడుకుంటారు. లోపల చిన్న చిన్న ఫ్యామిలీలో ఇష్యూస్ జరుగుతున్నట్టే అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఆఫ్ ఓవరాల్ బ్రిక్స్ and the meetings and all that stuff, and how this BRICS is going to become the new gang leader for the international arena, just like how UN, IMF and US have taken for a long time. That is the issue. The next topic for today is a very important topic. How did Himachal achieve a high rank on NAS? Very important. So basically NAS ante entante National Achievement Survey. ఈ సర్వే బేసిక్గా పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్స్ ఎట్లా ఉన్నాయి, అందరు కలిసి ఏం చేస్తున్నారు, ఏం చేయొచ్చు అనేది బేసిక్ మ్యాటర్. సో దాని పరంగా చూసుకుని చాలా మంచి ఇవి చేయొచ్చు. సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఎన్ఏఎస్లో హిమాచల్ ప్రదేశ్ ఇస్ ర్యాంకింగ్ నెంబర్ 1. సో దేర్ ఫోర్ అది. సో ఎన్ఏఎస్ 2025 ర్యాంకింగ్లో హిమాచల్ ప్రదేశ్ జంప్డ్ ఫ్రమ్ 21st టు ద టాప్ 5 పొజిషన్స్. సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అసలు ఈ ఎన్ఏఎస్ అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎవరు చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఎవ్రీ 3 yearsకి. దేర్ ఫోర్ దిస్ బికమ్స్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్, because they'll ask you for how many years will the survey be conducted. Answer is 3 years. అయిపోయింది. సో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎన్ఏఎస్ ఏం చేస్తుంది? స్టూడెంట్ లెర్నింగ్ని అసెస్ చేస్తుంది. ఏ క్లాసెస్లో? 3rd, 5th, 8th and 10th across key subjects like language, mathematics and science. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది తీసుకొచ్చింది ఎవరు? హిమాచల్స్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ వైఎస్ పార్మర్, ఫస్ట్ సీఎం, హూ ఫోకస్డ్ ఆన్ వైడ్ స్ప్రెడ్ స్కూల్ ఎక్స్పాన్షన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఆయన చేయడం జరిగింది. దేర్ ఫోర్ ద నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ అనేది జరగడం జరిగింది, ఎస్పెషల్లీ టు ద రిమోట్ హిల్ ఏరియాస్. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఎడ్యుకేషనల్ యాక్సెస్, దిస్ ఈస్ ద మేజర్ పాయింట్. ఈక్విటీ అంటే అందరికీ మంచి చదువు రావాలి అని ఆయన కోరిక. ఇది కాకుండా ఏం చేశారు? ఈ స్కీమ్లో 1000+ స్కూల్స్ని కలిపేశారు అండర్ NFHS అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కలిపేశారు. సో అక్కడ కూడా వెళ్ళి సర్వే చేయడం మొదలెట్టారు. దానివల్ల సింగిల్ స్టేట్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు క్లాస్ 12 వరకు క్రియేట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ కాంగ్లోమరేషన్. దీనివల్ల సిస్టమిక్ రీస్ట్రక్చరింగ్ ఫార్ కంటిన్యూటీ అండ్ స్కేల్. సో దిస్ వన్ మేజర్ పాయింట్ యూ కెన్ మెన్షన్ ఇన్ యువర్ మెయిన్స్. దీనివల్ల స్కూల్ లెవెల్ అటానమీ దొరుకుతుంది, డెసిషన్ మేకింగ్ ఈజీగా చేయగలుగుతారు, ఎందుకంటే అందరూ ఒకటే చెట్టు కింద వస్తున్నారు కాబట్టి. మెరిట్ బేస్డ్ అవార్డ్స్ చేయొచ్చు. ఫర్ క్లస్టర్ మోడలింగ్ ఆఫ్ మెంటరింగ్ ఆఫ్ మోడల్స్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, ఒక స్కూల్ ఏ ఉంది, ఈ ఏ ఒక ఏరియాలో ఉంటుంది, అదే స్కూల్ ఇంకో ఏరియాలో ఉంటుంది. అట్లా ఏబిసి స్కూల్స్ అన్నింటినీ కూడా ఒక కింద క్లస్టర్ కింద తీసుకొచ్చి ఎక్కడ ఉన్న అడ్వాంటేజ్ అక్కడ ఉంటుంది, అండ్ దట్ విల్ బి స్ప్రెడ్ టు ఆల్ ద స్కూల్స్. బికాస్ ద కరిక్యులం బికమ్స్ ద సేమ్. సో దీనివల్ల కొలాబరేటివ్ లెర్నింగ్ ఇంక్రీజెస్, పియర్ సపోర్ట్ ఇంక్రీజెస్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఆల్సో ఆటోమేటికల్లీ ఇంక్రీజెస్. దీనివల్ల గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ అయిపోతుంది. సో దట్ బికమ్స్, అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కాకుండా సో ఓవరాల్గా ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా న్యూస్లో వచ్చింది కాబట్టి ఇట్ హ్యాస్ అ హెవీ ఛాన్స్ ఆఫ్ యూ గెటింగ్ అ ఎస్ఏ క్వశ్చన్, ఆర్ you can mention this as a very good and solid example in your mains answer writing. Next very important topic for today is FATF, that is Financial Action Task Force. You know that India is a big contributor for FATF. ఇది ఏం చేస్తుందంటే ఆల్రెడీ FATF మీద ఒక సాలిడ్ ఎక్స్క్లూజివ్ వీడియో చేయడం జరిగింది. మన శ్రీరామ్ సాయస్ హైదరాబాద్ ఛానల్లో ఒకసారి చూడండి, FATF అని కొట్టండి, యూ విల్ గెట్ అ వీడియో. దాంట్లో క్లియర్గా ఫండింగ్ ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఆర్టికల్ ఈజ్ అబౌట్ ద సేమ్ థింగ్, బట్ a new news, little bit of important points are there. Quick glance kodam, that will be more than sufficient. So FATF comments on state financing of terror reinforce India's position on Pakistan. So India already salu FATF see FATF ఏమవుతుందంటే బేసిక్గా ఇన్ సింపుల్ స్టోరీని ఒకటి చెప్తారు. ఈ ఒక గ్రూప్ ఇంకో గ్రూప్కి డబ్బులు ఇస్తుంది, మీరు డెవలప్ కాంటారా, మీకు పరిస్థితి బాగాలని డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు వాళ్ళ దేశానికి వాడుకుని డెవలప్ చేసుకుంటే ఫెంటాస్టిక్, మళ్ళీ ఫండ్ చేస్తారు. అదే ఆ డబ్బులు తీసుకుపోయి పెంట పనులు చేసినారు అనుకోండి, ఎత్తిపడేసి లిస్టులు వేసి బ్లాక్ లిస్ట్ అండ్ గ్రే లిస్ట్ అని ఉంటుంది, దాంట్లో వేసి పడేస్తారు. దాంట్లో ఫండింగ్ క్యాన్సిల్,
దాని మీద మళ్ళీ శాంక్షన్స్ వేస్తారు, గాన్. సో ఆ కంట్రీ దెబ్బతింటుంది. పాకిస్తాన్కి ఇట్లానే FATF ద్వారా మస్తు ఫండింగ్ దొరకడం త్రూ బేసికల్గా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చాలా ఫండింగ్ ఇవ్వడం జరిగింది. బట్ వాళ్ళు ఏం చేసినారంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి, ISI యాక్టివిటీస్కి వాడడం జరిగారు. దాంతో ఒకటేసారి దాన్ని గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్లో పాకిస్తాన్ని పడేయడం జరిగింది. సో దీనికి ప్రూఫ్ ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ అయినారు. ఇండియా హస్ ప్రొవైడెడ్ ఆల్ ద ఎవిడెన్స్ దట్ ఇస్ సఫిషియంట్. దానివల్ల పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు బి పుష్డ్ మోర్ ఇన్ టు ద గ్రే అండ్ బ్లాక్ లిస్ట్. సో దట్ ఈస్ ద స్టోరీ లైన్. So let's look at all the important points associated with this particular topic. So India was a key contributor of FATF. So comprehensive update on terrorist financing risks 2025. E project ఎవరెవరు చేశారు? Co-led by United Nations Security Council, that is UNSC, and Committee Executive Director CTED, and France. So this becomes Counter Terrorism Committee Executive Directorate and UNSC Council ఇద్దరు కలిసి చేయడం along with France. So this has a scope for a prelims question. అయితే ఫస్ట్ టైం ఏం జరిగింది? ఫార్మల్ రికగ్నిషన్ ఆఫ్ స్టేట్ స్పాన్సర్షిప్ యాజ్ అ మీన్స్ ఆఫ్ టెర్రరిజం ఫైనాన్స్. సో దిస్ ఇస్ పాకిస్తాన్. దీనికి ఎవిడెన్స్ జరిగింది. అది కాకుండా ఇండియాస్ 2022 నేషనల్ రిస్క్ అసెస్మెంట్ NRA ఆన్ మనీ లాండరింగ్ యాజ్ వెల్ యాజ్ టెర్రరిజం ఫైనాన్సింగ్ has labeled Pakistan as a state sponsorer. అంటే గవర్నమెంటే టెర్రరిస్ట్కి పైసలు ఇచ్చి అరే మీరు టెర్రరిజం చేయండి రా అని చెప్పడం జరుగుతుంది. దానికి ఇండియాకి ఎవిడెన్స్ రెడీగా పెట్టుకుని ఇప్పుడు FATF వాళ్ళకి సబ్మిట్ చేసినారు. దానివల్ల ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ టు కండక్ట్ ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్ ఫర్ పాకిస్తాన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో మొత్తం లిస్ట్ బయటకు లాగుతుంది ఇండియా. సో దానివల్ల NRA హెల్ప్స్ గవర్నమెంట్స్ అండ్ రెగ్యులేటర్స్ అసెస్ రిస్క్స్ ఇన్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఈ NRA ఫుల్ ఫామ్ ఏంటిది? నేషనల్ రిస్క్ అసెస్మెంట్ బాడీ. వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అ స్టార్ పాయింట్. అయితే ద యునైటెడ్ స్టేట్స్ NRA ఆన్ నేషనల్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్ అసెస్మెంట్ రికగ్నైజ్డ్ టెర్రర్ థ్రెట్స్ ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఈస్ట్ ఆఫ్రికా. ఇది US రిపోర్ట్. దీనివల్ల గ్లోబల్ స్క్రూటినీ ఆఫ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం విల్ హ్యాపీలీ హ్యాపెన్. వాళ్ళ ఫైనాన్షియల్ నెట్వర్క్స్ ఏంటో ఈజీగా అనుకోవచ్చు. అండ్ ఫైనలీ నో యువర్ కస్టమర్ KYC పాలసీ ప్రకారంగా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ఈ కస్టమర్ బికమ్స్ అ కంట్రీ రైట్ నౌ. సో ద బ్యాంక్స్ హాస్ ఇంక్రీస్డ్ మోర్ స్క్రూటినీ ఆఫ్ పాకిస్తాన్ రిలేటెడ్ ఫైనాన్షియల్ డీలింగ్స్ దీనివల్ల. సో హయ్యర్ ట్రాన్సాక్షన్ రిస్క్స్ అండ్ ఇంక్రీస్డ్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ పాకిస్తాన్ ఇన్స్టిట్యూషన్స్ బికాస్ స్క్రూటినీ ఈస్ మోర్. ఎక్కువ చెకింగ్ నడవడం వల్ల ఏమైందంటే పాకిస్తానీ బిజినెసెస్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఓవరాల్గా పాకిస్తాన్ స్టేట్ ట్రిపుల్ అయిపోతుంది, అంటే హ్యాండిక్యాప్డ్ అయిపోతుంది. అలా చేస్తే కానీ ఈయన కొడుకులకు అర్థం కాదు మ్యాటర్. సో అందుకే చేస్తున్నారు మొత్తం ప్రపంచం అంతా. సో FATF రిపోర్ట్ రివీల్డ్, ఏం రివీల్ చేసింది? ఇక్కడ ఆయిల్ స్మగ్లింగ్, ఇది హైలైట్ పాయింట్స్ ఇవన్నీ. ఆయిల్ స్మగ్లింగ్ నంబర్ 1 ఫ్రమ్ ఇరాన్ టు పాకిస్తాన్ యాజ్ అ మేజర్ మోడస్ ఆపరెండి. మోడస్ ఆపరెండి అంటే స్టైల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్టైల్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రాసెస్. ఏ పద్ధతిలో చేస్తున్నారు, స్కామ్ చేయాలంటే ఏ పద్ధతిలో చేస్తున్నారు, ఈ ఆయిల్ స్మగ్లింగ్ అనేది ఎట్లా చేస్తున్నారు అనేది దాని మోడస్ ఆపరెండి క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ దాంట్లో ప్రూవ్ అయింది ఏంటంటే ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఫండింగ్ అని క్లియర్గా పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న ప్రూఫ్ దొరికింది. ఫండ్స్ జనరేటెడ్ త్రూ సచ్ ఇల్లీగల్ ట్రేడ్ ఆర్ యూజ్డ్ ఫర్ టెర్రర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. సో దట్ ఈస్ ద హోల్ గేమ్. దీనివల్ల ఏమైందంటే స్మగల్డ్ ఆయిల్ సేల్స్, అంటే ఆయిల్ అమ్మి వచ్చిన డబ్బులతో జనరేటింగ్ అన్ట్రేసబుల్ హై రిస్క్ క్యాష్ ఫ్లోస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు పాకిస్తాన్ అని ఇండియా ఇంటర్నేషనల్ బాడీకి ప్రూవ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్కి బయట నుంచి వచ్చే ఫండ్స్ అన్నిటిని కూడా ఆపేస్తారు, స్క్రూటినీ ఎక్కువ జరుగుతుంది. దానివల్ల బిజినెస్ హౌసెస్ బాగా దెబ్బతింటాయి, పాకిస్తాన్ ఎకానమీ పడిపోతుంది. దాంట్లో పాకిస్తాన్ని ఒక బ్లాక్ లిస్ట్లోనో గ్రే లిస్ట్లో పడేస్తారు. దాంతో ఎకనామికల్గా క్రిప్పిల్ అయిపోయిన పాకిస్తాన్ని ఏదైనా ఇండియా వాడుకోవాలి, లేకపోతే ఆక్యుపై చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సో దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈస్ SE takes suo moto cognizance of ED summoning the lawyers. ఇక్కడ స్టోరీ లైన్ ఈస్ వెరీ సింపుల్. ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మాటికి లాయర్ని పిలిచి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ విత్ రెస్పెక్ట్ టు ద జ్యుడిషియరీ. ఆ ఇష్యూస్ కరెక్టా రాంగా అనేది స్టోరీ లైన్.
సో దీంట్లో 4-5 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి, ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొట్టేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే సువోమోటో అంటే వాళ్ళంతటా వాళ్ళు చేయడాన్ని సువోమోటో అంటారు, బై దెమ్సెల్వ్స్, వాళ్ళంతటా వాళ్ళు. ఈ సువోమోటో యాక్షన్ బై ద సుప్రీం కోర్ట్ డిఫెండింగ్ లాయర్స్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ 19(1) clause G, which is freedom to practice any profession. ఈ ఆర్టికల్ ప్రకారంగా సుప్రీం కోర్ట్ has issued notice to EDs. మీరు ఎవరు రాబోయే వాళ్ళని లాయర్స్ని టెస్ట్ చేయడానికి అని బేసిక్ క్వశ్చన్. సో సమ్మనింగ్ లాయర్స్ ఫర్ అడ్వైసింగ్ క్లయింట్స్ మే అమౌంట్ టు స్టేట్ ఓవర్ రీచ్, చిల్లింగ్ దేర్ రైట్. చిల్లింగ్ అంటే ఫ్రీజింగ్ మాట, ఫ్రీజింగ్ దేర్ రైట్స్ టు డిశ్చార్జ్ ప్రొఫెషనల్ డ్యూటీస్ ఇండిపెండెంట్లీ. సో లాయర్స్ని ప్రతిసారి పిలిచి ఈడీ వాళ్ళు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నారు, దాంతో సుప్రీంకోర్టుకి గాలి మీరు ఎవరు పోయి మా వాళ్ళని టచ్ చేయడానికి అని ఇండైరెక్ట్గా అడగడం జరుగుతుంది. సో ద ఈడీస్ యాక్షన్ ఛాలెంజెస్ ద క్లయింట్ అటార్నీ ప్రివిలేజ్. మీకు తెలుసు ఆల్రెడీ ఎప్పుడైనా కోర్టుకి వెళ్తే అడ్వకేట్కి క్లయింట్కి మధ్యన అటార్నీ క్లయింట్ ప్రివిలేజ్ ఉంటుంది. అంటే వాట్ ఎవర్ ద క్లయింట్ ఈస్ షేరింగ్ విత్ ది అడ్వకేట్ ఈస్ నాట్ సపోజ్ టు బిలీవ్. సో ఈ ఈడీస్ ఈ లాయర్స్ని పిలవడం వల్ల వాళ్ళు అనవసరం ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి వస్తుంది అండ్ దే ఆర్ ఫోర్స్ఫుల్లీ మేకింగ్ దెమ్ డూ ఇట్. సో లాయర్స్ వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి కంప్లైంట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు సెడ్ ఈడీ మీరందరూ సైలెంట్ అయిపోండి క్లియర్గా చెప్పడం జరిగింది. సో రికగ్నైజ్డ్ లీగల్ నార్మ్ అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 126 విచ్ ప్రొటెక్ట్స్ కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది, ఈడీ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నారు కాబట్టి లాయర్స్ని వితౌట్ జ్యుడిషియల్ ఓవర్సైట్ కెన్ ఎరోడ్ ద ట్రస్ట్ ఇన్ లీగల్ సిస్టమ్ అండ్ వయలేట్ లీగల్ ఎథిక్స్ అండ్ అవుట్లైన్డ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ని కంప్లీట్గా దెబ్బతీసే ఛాన్స్ ఉంది. సో ఇండియన్ ఎవిడెన్స్ ఫ్యాక్ట్ ప్రకారంగా ఒక క్లయింట్ ఎంత దారుణమైన ఇన్ఫర్మేషన్ అయినా సరే అడ్వకేట్కి క్లయింట్కి మధ్యన ఇన్ఫర్మేషన్ బికాస్ ఫోర్స్ఫుల్ ఇంట్రాగేషన్స్ బై ద ఈడీ జరుగుతున్నాయి కాబట్టి లాయర్ ఇస్ బౌండ్ టు పుల్ అవుట్ ద క్లయింట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రివీల్ చేయాల్సి వస్తుంది. అది క్లయింట్ అటార్నీ ప్రివిలేజ్ని భంగం కల్పిస్తుంది అండ్ దట్ ఈస్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ లా అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అండ్ ఈ క్లయింట్ అటార్నీ ప్రివిలేజ్ కూడా కంప్లీట్గా బ్రేక్ చేస్తుందని జ్యుడిషియరీ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఇష్యూస్ ఏమొస్తున్నాయంటే ద జ్యుడిషియరీ స్టెప్పింగ్ ఇన్ రిఫ్లెక్ట్స్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, దట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీ. సో మీ పవర్స్ మీవి, మా పవర్స్ మావి, మా పవర్లోకి మీరు ఎట్లా వస్తారు, దట్ ఈస్ సపరేషన్ ఆఫ్ పవర్ బేసికల్గా. సో దీనివల్ల ప్రివెంట్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్, ఇది మేజర్ పాయింట్. ఈ ఓవర్ యాక్టింగ్ చేస్తారు కదా ఎగ్జిక్యూటివ్, దాన్ని తగ్గించుకోవాలి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మైట్ అండర్మైన్ జ్యుడిషియరీస్ డొమైన్ అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండర్ ఆర్టికల్ 21(1). సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి కేసు ఒకటి వచ్చిందగానే నెక్స్ట్ టైం ఎనీ ఎగ్జిక్యూటివ్ పార్ట్ ఓకే ఎవరైనా సరే లాయర్స్ కానీ అడ్వకేట్స్ కానీ బార్ కౌన్సిల్ మెంబర్స్ కానీ ఓవర్ యాక్షన్ చేస్తారనుకోండి, సుప్రీం కోర్ట్ అకార్డింగ్ టు దిస్ ప్రిసిడెంట్ ఇట్ విల్ టేక్ సీరియస్ యాక్షన్. అది మేజర్ పాయింట్. సో ద సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్స్ కన్సర్న్ అబౌట్ chilling effect under Article 14, equality before law, and Article 21, right to fair trial. So this becomes a very, very important point for your mains. The concept is chilling effect. This is chala important. Meeru gurtupeట్టుకోవాల్సింది. So fear of being summoned by mediator lawyers from presenting clients in especially sensitive or high profile cases లో undermining access to justice. ఎక్కడ వీళ్ళు పిలిచి మమ్మల్ని ఇంటరాగేట్ చేస్తారన్న భయంతో కేసులు తీసుకోవడం మానేశారు అండ్ సెన్సిటివ్ కేసెస్ని హ్యాండిల్ చేయడం తగ్గిపోతుంది, హై ప్రొఫైల్ కేసెస్ని కూడా డీల్ చేయడం కూడా తగ్గిపోతుంది. సో దట్ హస్ బికమ్ వెరీ వెరీ బ్యాడ్. అయితే SC is now reviewing limits of ED's power under the Prevention of Money Laundering Act, specifically whether lawyers can be treated as suspects for merely advising. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి, లాయర్స్ క్లయింట్ అటార్నీ మధ్య జరుగుతాయి. సో ఇట్లాంటి వల్ల సీక్రెట్స్ అన్ని స్పిల్ అవుతాయని బేసికల్గా భయం. దానివల్ల ఏమవుతుందంటే ఎవరు కూడా ఇంకా అడ్వకేట్స్ దగ్గర రారు, ఎందుకంటే అడ్వకేట్స్ ఎట్లయినా బయట చెప్పేస్తారు భయం అని చెప్పేసి క్లయింట్ జ్యుడిషియరీ మొత్తానికి దక్కబడిపోతుంది. అట్లా జరగకూడదు. సో లీగల్ అడ్వైస్ కెన్ బి కాన్స్టిట్యూట్ as criminal complicity. Should judicial sanctions be mandatory before summoning lawyers? This can be the overall idea of it. So this can come as a mains question for your UPSC. So these are all the topics for today. If you like it, please, PDFs are provided. అది ఫస్ట్ చూడండి, వీడియో చూడండి, అని నేర్చుకోండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. యాజ్ సింపుల్ యాజ్ దిస్. మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకే, Shaman Paitikonda signing off for today. Bye bye.